కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థితి నుంచి ఈరోజు గొప్ప ఆర్థికపరమైన స్థితి గుండా నువ్వు వచ్చావు. ఓ సీక్రెట్ చెప్పనా? ద్వితోపదేశకాండము 8వ అధ్యాయంలో ఇలా అంటాడు, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. ఈరోజు నువ్వు సంపాదించుకున్నావు, ఆస్తిని కూడగట్టుకున్నావు, ఈరోజు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు. సీక్రెట్ గుర్తెరుగు, దానికి మూలము దేవుడే. దేవుడు నీకు ఆయుస్సునిస్తేనే ఈ స్థితి గుండా వెళ్ళావు. దేవుడు నీ చేతి వృత్తిని, చేతి పనిని దీవిస్తేనే ఇంతటి గొప్ప భాగ్యము నువ్వు పొందుకున్నావు. అలాంటిది నీవు దేవుడిచ్చిన ఆ భాగ్యమును అనుభవిస్తూ దేవుణ్ణే మర్చిపోతున్నావు, దేవుణ్ణే పక్కన పెడుతున్నావు. మరి దీన్ని బట్టి ఏదో ఒక రోజున దేవుని వలన దేవుని యొక్క ఉగ్రత గురవుతున్నావు అన్న సంగతిని మర్చిపోతున్నావే. ఒకసారి ఆలోచన చేయి.